లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా అగ్రనేత అయిన కె కేశవరావుతో పాటు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఇప్పుడు ఈ నేతల ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్లో కలవరం సృష్టిస్తుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల పోటీ కేవలం కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుందని, బీఆర్ఎస్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే అధికారం లేకుండా కేసీఆర్ కుటుంబం మనుగడ సాగించలేకపోతుందని విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని నేతలు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము గేట్లు తెరవటం కాదు, గేటు పగలగొట్టుకొని మరీ వచ్చి కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేతలు చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు మిగలరంటూ జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. దశాబ్ది కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిని వెలిక్కి తీయడానికి తమ ప్రభుత్వానికి 20 ఏళ్లు పడుతుంది కావచ్చని, అంతగా అవినీతి చేసినట్టు చెప్పుకొచ్చారు ఆయన. మరోవైపు తన కుటుంబం ఎంపీ టికెట్ కోసం ఎలాంటి లాబియింగ్ చేయలేదని తెలిపారు కోమటిరెడ్డి. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ ఉద్యమాల పోరాట గడ్డ అని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకోమని హెచ్చరించారు ఆయన. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం తరువాత కానీ ముందు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాకుండా ఆపుకుంటే చాలంటూ కౌంటర్లు విసిరారు కోమటిరెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్రూమ్ సరిపోతుందని రేవంత్ అనుకున్నారని, కానీ జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమోనని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్టకి బంగారం వసూలు చేశారని, అది ఎక్కడ ఉందో తెలియదన్నారని తెలిపారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగితే ఏమవుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ చేసి ఉంటారని చెబుతున్నారని ధ్వజమెత్తారు. సుమోటోగా కేటీఆర్పై కేసు పెట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. అంతేకాకుండా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్న కేటీఆర్ మీద కోర్టుకు వెళితే అరెస్ట్ అవుతాడని అన్నారు.